కొంచెం నీ లైఫ్ సెటిల్ అయినాక నీ కోసం అంటూ ఒక అమ్మాయి ఉంటుంది. గుర్తుపెట్టుకో సెటిల్ అయినాక. నవ్వుతాను. మంచిగా చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకో, అమ్మ నాన్నకి మంచి పేరుతే. సిరి గారు మీరు వస్తే అలాగే మన సంతోషాన్ని అయితే ఇట్లా వ్యక్తపరుస్తామండి. ఈ పక్క డౌన్ సౌండ్ వస్తుంది అడుగు. 3 మెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారండి. స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి, లైక్ వస్తుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ హేట్ యూ అక్క. అయ్యో లైవ్లో అందరూ చూస్తుంటారు తమ్ముడు. నీకు ఎలా చెప్పాలి, చెప్తూనే ఉన్నా కదా నీకు ఫస్ట్ నుంచి కూడా, స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నా చదువుకో తమ్ముడు అని. ఆ రోజు అన్న కూడా చెప్పాడు కదా, మహి అన్న, చదువుకోరా బుడ్డోడా అని. తమ్ముడు తిట్టుకుంటున్నట్లున్నాడు సార్ మనల్ని, అక్క వాళ్ళు ఏంది ఇలా మాట్లాడుతున్నారని. మేము మీ స్టేజ్ నుంచే ఈ స్టేజ్కి వచ్చాము తమ్ముడు, అందుకనే మేము పడిన బాధలు నువ్వు పడకు, మంచిగా చదువుకోనానా అంటున్నా అంతే. అక్క కానీ నేను కానీ అన్న కానీ ఎవరైనా చెప్పేది ఒకటే, మంచిగా చదువుకుంటే నీ లైఫ్ అనేది నీకు వస్తుంది. నీ లైఫ్లో నువ్వు మంచి స్థాయికి అనేది ఎదుగుతావు. అప్పుడు నీకు నచ్చిన వాళ్ళతో మంచిగా ఉండొచ్చు. అప్పుడు ఎవరు నీకు ఎదురు చెప్పరు కదా, నీ కాళ్ళపైన నువ్వు నిలబడుకున్నప్పటికీ. ఆలోచిస్తున్నావా? చదువు నాన్న, ఇప్పుడు చదువురా తమ్ముడు. అనుకున్నంత ఈజీగా ఉండదు తమ్ముడు. అవును అవును తమ్ముడు, ఇప్పుడు ఉండే జనరేషన్కి మీరు ఎంత బాగా కష్టపడి చదివితే, జాబ్స్ సంపాదిస్తే అప్పుడు లైఫ్లో సెటిల్ అవ్వగలరే కానీ ఇలా అనుకుంటే ఉండలేం. మేము ఏదో ఒక తమ్ముడు అనుకొని చెప్తున్నాను, వినడమో వినకపోవడం అంతా నీ ఇష్టం. అవును తమ్ముడు. నరేష్ అన్న హాయ్ అన్న, వెల్కమ్ టు మై లైవ్ అన్న. ఐ హేట్ యూ అక్క, బాయ్ బాయ్. రే తమ్ముడు నీకు చెప్తానా విన్నాయనా, నీ ఇష్టం. అదే చెప్తానురా తమ్ముడు అనుకొని మేమైతే చెప్తున్నాము, వినడం వినకపోవడం అంతా నీ ఇష్టం తమ్ముడు. హాయ్ నరేష్ అన్న, గుడ్ ఈవినింగ్ అన్న, వెల్కమ్ టు మై లైవ్ అన్న. టీ కాఫీ తాగారా అన్న? చాలా హర్ట్ అయినట్టున్నాడు సార్, వదిలే ఇంకా టాపిక్. సరే లేక మనం ఏం చెప్తామక్క, ఇప్పుడుండే పిల్లలు అలాంటి వాళ్ళు. ఆ ఏజ్ అలాంటిది, ఎన్ని చెప్పినా ఏం చేసినా అంతే. ఓకేలే స్వాతక్క. స్వాతక్క మీకు చెప్పినాడక్క. సరే అక్క, మీ మాట విన్నాడు తమ్ముడు. సరేలే, ఎవరో ఒక్క మాట అయినా విని నువ్వు నీ భవిష్యత్తు బాగుంటే చాలు, మాకు అదే కావాలి. మా తమ్ముడు అనుకొని చెప్తున్నాము. అక్క కూడా నీకు గిఫ్ట్ ఇస్తుంది, నీ ఛానల్కి సపోర్ట్ చేస్తుంది. నువ్వు మంచి మంచి వీడియోస్ అయితే తీయి, నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను. నీకు లైవ్ ఎలా చేయాలి, వీడియో గురు ఒకటి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకో, అక్కడ వీడియోస్ అన్ని ఎడిట్ చేసుకోవచ్చు, వాయిస్ ఇచ్చుకోవచ్చు. బతికే దానికైతే చెప్తామప్ప, ఇలాంటి వాడికి సపోర్ట్ చేయలేము. నీ మీద నా కోపం అక్క. సరేలే, నా మీదే కోపం కానీలే, ఉన్నీలే పర్వాలేదులే తమ్ముడు. అక్క మీద కదా కోపాలు వచ్చేది, అక్కకి తమ్మునికి అక్కల మీదే కదా. స్వాతక్క మీకు ఛానల్ ఉందంట, మాకు చెప్పలేదక్క. చెప్పండి అక్క, మేము సబ్ చేసుకుంటాము.